డబ్బులు సంపాదించాలనుకున్నవాడు దాన్ని ఎత్తుకుంటూ పోవాలి. ఒక్కసారి వెళ్ళాలి మనం ఫస్ట్. వెళ్తే మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది. నువ్వు వెళ్ళబల్లే. దాన్ని పోయేసి రామ్మ నా ఇంటికని పిలుచుకొచ్చేసినావంటే ఒకసారి ఇంకా కంటిన్యూగా నీ దగ్గరికి వచ్చే యోగం అనేది పాజిటివ్ థింకింగ్తో ఉంటుంది. కాబట్టి ప్రతి బిజినెస్లో లాభాలు ఉన్నాయండి. నువ్వు ఆలోచించి విధానం, చేసే విధానాన్ని బట్టి లాభమా నష్టమా అనేది చేసుకుంటుంది. కాబట్టి ఆ మైండ్కి ఉన్న పవరు, మంచిగా ఆలోచిస్తే మంచి దారిలోకి వెళ్ళిపోతుంది, చెడ్డగా ఆలోచిస్తే చెడ్డ దారిలోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు లాభం కావాలా నష్టం కావాలా ఆలోచించుకోండి బిజినెస్ మ్యాన్లు. ఇప్పుడు బిజినెస్ మ్యాన్లు ఏం చేయాలి? ఇప్పుడు ఏది కావాలి? నువ్వు చెడ్డగా ఆలోచించినప్పుడు చెడ్డ రూటు బలంగా పట్టుకునేస్తుంది. ఎనీ టైం పాజిటివ్తో మంచిగా ఆలోచించయ్యా, డైలీ లాభాలు వస్తుంది. ఎవరు రాదన్నది రాకుండా పోయే చరిత్ర లేదండి. ఇప్పుడు సమోసాలు అమ్ముతున్నారు, దాంట్లో కూడా ఎంత ఆదాయం ఉంటే అమ్ముతున్నారండి. డైలీ వాళ్ళు కూలి వాళ్ళకి వచ్చేయాలి కదా, కనీసం ఒక 500. ఇప్పుడు ఒక దగ్గర పని పోయి ఎండలో చేస్తే ఏమొస్తుందిరా, 500 ఇస్తాడు. 500 నేను సులభంగా సంపాదించుకున్నాను అనుకుంటున్నాడు అతను. ఇంట్లో రెడీ చేసుకున్నాడు, అన్ని పోగా 500 600 వచ్చేస్తుంది చాలు అనుకుంటున్నాడు.